సో కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఒక కండిషన్ ని అప్లై చేసి ఆ కండిషన్ కనుక ట్రూ అయితే మాత్రమే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దీన్నే కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మెయిన్ గా 5 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇఫ్, నథింగ్ బట్ ఇఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, తర్వాత ఇఫ్ ఎల్స్ ఇఫ్. నెంబర్ 4 నెస్టెడ్ ఇఫ్. నెంబర్ 5 స్విచ్ కేస్. సో ఫస్ట్ ఉన్నటువంటి థింగ్ ఏంటంటే ఇఫ్ లేదా ఇఫ్ స్టేట్మెంట్. దీనికి సంబంధించినటువంటి ఒక సింటాక్స్ ఉంది. సింటాక్స్ అంటే మీనింగ్ ఏదైతే రూల్ ని మనం ఫాలో కావాలో దాన్నే సింటాక్స్ అని అంటాం. సింటాక్స్ ఏంటంటే ఇఫ్ ఓపెన్ పారెంథసిస్, దీనిలో కండిషన్, క్లోజ్ పారెంథసిస్, ఓపెన్ బ్రేస్, ఇక్కడ స్టేట్మెంట్స్, సెమికోలన్, క్లోజ్ బ్రేస్. ఇఫ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇది కండిషన్ ని చెక్ చేస్తుంది. ఈ కండిషన్ కనుక ట్రూ అయిందనుకోండి, కంట్రోల్ ఈ ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అయ్యి ఈ స్టేట్మెంట్లను ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ఇఫ్ బ్లాక్ లో ఉన్న ఈ స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అసలు కంట్రోల్ ఈ ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ కాదు. సో కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదంటే కండిషన్ ఫాల్స్ అయినప్పుడు స్టేట్మెంట్లు అసలే ఎగ్జిక్యూట్ కావు. ఇవి ఇఫ్ గురించి. నెక్స్ట్ ఒక బేసిక్ థింగ్ చూద్దాం. నేను ఇక్కడ రాస్తున్నాను ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని. ఈ ఈక్వల్ టుని ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే రైట్ సైడ్ లో ఉన్న ఈ 5 అనే వాల్యూని లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఈ ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. నెంబర్ 2 ఏ డబల్ ఈక్వల్ టు 10 అని రాస్తున్నా. ఏలో ఉన్న వాల్యూ ఎంత 5, డబల్ ఈక్వల్ టు 10. ఇక్కడ డబల్ ఈక్వల్ టు ఏమంటామంటే కంపారిజన్ ఆపరేటర్ అంటాం. అంటే ఇది లెఫ్ట్ లో ఉన్న 5ని రైట్ లో ఉన్న 10ని సేమా కాదా అని చెక్ చేస్తుంది. ఇవి రెండు సేమ్ అయినాయి అనుకోండి, ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. లేదనుకోండి ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఫాల్స్. ఇక్కడ 5 ఈక్వల్ టు 10 డబల్ ఈక్వల్ టు 10 అంటే కాదు, కాబట్టి ఇది రిటర్న్ చేసేది ఏంటంటే ఫాల్స్. ఇది అసైన్మెంట్ ఆపరేటర్ మరియు కంపారిజన్ ఆపరేటర్ కి మధ్యలో డిఫరెన్స్. మనం ఇఫ్ కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను రాస్తున్నాను ఇంట్ ఏ సెమికోలన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్, తర్వాత ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్ లో రాస్తున్నాను ఎంటర్ ఏ నెంబర్ \n క్లోజ్ పారెంథసిస్ సెమికోలన్ scanf %d కామా అడ్రస్ ఆఫ్ ఏ సెమికోలన్. ఇక్కడ రాస్తున్నాను ఇఫ్ సింటాక్స్ లో ఏముంది కండిషన్, నేను ఇక్కడ రాస్తున్నా ఏ డబల్ ఈక్వల్ టు 10 ఓపెన్ బ్రేస్, ఇక్కడ రాస్తున్నాను printf డబల్ కొటేషన్ లో గివెన్ నెంబర్ ఈజ్ 10 అని రాస్తున్నా. క్లోజ్ బ్రేస్ ఎండింగ్ లో గెట్ ch. ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అనగానే సపోజ్ నేను ఏలోకి ఇచ్చాను అనుకుందాం 10, ఏలో 10 ఉంది, ఇఫ్ లో 10 ఈక్వల్ టు 10, ఇది ట్రూ అవుతుంది డబల్ ఈక్వల్ టు 10 కాబట్టి అప్పుడు కంట్రోల్ ఈ ఇఫ్ బ్లాక్ లకి ఎంటర్ అయ్యి ఏమొస్తుంది గివెన్ నెంబర్ ఈజ్ 10 అనేది వస్తుంది. అదే ఎంటర్ ఏ నెంబర్ అనగానే ఏలోకి 100 ఇచ్చాను అనుకోండి, ఏలో 100 ఉంది, ఇఫ్ లో 100 ఈక్వల్ టు 10 ఇది ఫాల్స్, కాబట్టి కంట్రోల్ అసలు ఈ ఇఫ్ బ్లాక్ లకి ఎంటర్ కాదు, ఎటువంటి అవుట్పుట్ రాదు. ఇది ఇఫ్ గురించి.